అడుగుల బుల్లెట్ దిగిండు. బుల్లెట్ ఎట్లా దించిండు ఒకసారి దీనికి ఏమైనా సమాధానం చెప్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి? మంత్రులు ఏమైనా సమాధానం? అరే ఆచూకీ లేరండి మంత్రులు, ఆచూకీ లేరు మంత్రులు. ప్రజా సమస్యలపై ఎక్కడా కనబడతలేరు మంత్రులు అనే వాళ్ళే, వినబడతలేరు, కనబడతలేరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే సాగుకు 12 గంటలే కరెంటు, 24 గంటల కరెంటు ఎక్కడా ఇస్తలేరు. లాంగ్ బుక్ చూస్తే నిజం బయటపడింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు, ఎరువుల తిప్పలు, కరెంటు కోతలు, పరపతి పక్షాల మీద బురద జల్లడమే పని. ఎన్నికలంటే రేవంత్కు భయం, అందుకే నామినేటెడ్ పద్ధతి. నర్సాపూర్ పర్యటనలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హరీష్ రావు ఏం చెప్పిండంటే నిన్న పూర్తి స్థాయిలో కూడా చాలా దిక్కులో తిరుగుతూ ఒక కాడికి సబ్ స్టేషన్ కాడి వేయండు. సబ్ స్టేషన్ కాడి పోయి లాంగ్ బుక్ను ఓపెన్ చేసిండు. ఆ లాంగ్ బుక్లో ఇక నిన్న సాయంత్రం 4 గంటలు తీసేసిన కరెంటు పొద్దుగాల 4 గంటలకు ఆన్ చేసినాం. ఏదయ్యా నీ 24 గంటల కరెంట్ అని విత్ ప్రూఫ్స్తోని పెన్ను పేపర్ పట్టుకొని చూపెట్టిండు. ఏమన్నా సమాధానం ఉన్నదా దాని విషయంలో? ఏమన్నా సమాధానం చెప్తారా? విద్యుత్ శాఖ మంత్రి ఏమన్నా సమాధానం చెప్పిండే? ఇప్పటివరకు ఆచూకీ లేదు. దీనికి ఇప్పటివరకు ఒక నోటీస్ కూడా జారీ చేయలే, లేకపోతే ఏం చెప్పలే, ఒక ప్రెస్ నోట్ పత్రం కూడా రిలీజ్ చేయలే. విద్యుత్ శాఖ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి హరీష్ రావు పోయి పూర్తి స్థాయిలో లాంగ్ బుక్ ఓపెన్ చేసేసి ఇగో తెలంగాణ రాష్ట్రానికి ఇగో ఇంత నష్టం వాటిల్లింది, ఏంద్రనైనా మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, మీ లాంగ్ బుక్లోనేమో 12 గంటలే ఉన్నది, కథ ఏంది, 24 గంటల కరెంట్ ఎందుకు ఇత్తలేరు, పక్కన ఎరువుల లొల్లి ఉన్నది, ఇంకో పక్కన కరెంటు కోత తిప్పలు, ఏంది ఇదంత పంచాయతీ అని అడిగిండు ప్రభుత్వాన్ని. బట్టలు ఇప్పిండు ప్రభుత్వం, బట్టలు బజార్లు ఇప్పేసిండు. ఇగో ఇది వాస్తవం, ఇది నిజమని నిజాలను నిర్భయంగా నిరూపించిండు. దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా? లేదు. ఇగో ఇట్లుంటుంది. ఇక మా అన్న ఫుట్బాల్ ఆడిండండి, మా రేవంత్ అన్న దుబారా ఖర్చు